నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. నేను స్వాతి. దేశంలో ఒకవైపు అన్క్లైమ్డ్ డిపాజిట్లు బ్యాంకుల్లో ములుగుతున్నాయి. మరోవైపు భారతీయులు అప్పులు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. అన్క్లైమ్డ్ డబ్బును ఖాతాదారులకు ఇచ్చేందుకు బ్యాంకులు 100 రకాల షరతులు పెడుతున్నాయి. దీంతో ఆ డబ్బును డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ కు బ్యాంకులు బదిలీ చేస్తున్నాయి. బ్యాంకుల్లో, ఇన్సూరెన్స్ కంపెనీల్లో, ఈక్విటీ షేర్లలో డబ్బు గుట్టలుగా పోగుపడుతోంది. ఏకంగా 1,00,000 కోట్లకు పైగా మూలుగుతోంది. ఈ డబ్బును క్లెయిమ్ చేసుకోవడానికి కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఖాతాదారులు మృతి చెందడం, డాక్యుమెంట్ల సమర్పణలో ఇబ్బందులతో అన్క్లైమ్డ్ సొత్తు అంచనాలకు అందని విధంగా పెరుగుతోంది. రోజురోజుకి పెరిగిపోతున్న నోట్ల కట్టలు, బ్యాంకులు, బీమా, ఈక్విటీ మార్కెట్లలో డబ్బు, దేశంలో మూలుగుతున్న 1.1 లక్షల కోట్లు, వివిధ బ్యాంకుల్లోనే 83,000 కోట్లు డిపాజిట్లు. మన కుటుంబ సభ్యులు లేదా మనం పాత బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేసిన సొమ్మును క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోతుంటారు. అలాగే బ్యాంకు ఖాతాదారులు అకస్మాత్తుగా మరణించిన వారి ఖాతాల్లోని డిపాజిట్ల వివరాలు పూర్తిగా వారసులకు తెలియవు. ఖాతాదారుల నామినీ వివరాలు సక్రమంగా లేకపోవడంతో 1,000 కోట్లు దేశంలోని వివిధ బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. అందుకే ఇంతింతై వటుడింతై అన్నట్లు అన్క్లైమ్డ్ డబ్బు గుట్టలుగా పెరుగుతూనే ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లోనే కాదు, జీవిత బీమా సంస్థలు, ఈక్విటీ మార్కెట్లలో కోట్లకు కోట్లు మూలిగిపోతున్నాయి. 100,000, 1,000 కోట్లు కాదు, 1,10,000 కోట్ల రూపాయలు. ప్రతి ఏడాది ఈ సొమ్ము ఊహించిన విధంగా పెరుగుతూనే ఉంది. 2023 మార్చి నాటికి 42,000 కోట్లుంటే మార్చి 2024 నాటికి 78,213 కోట్లకు చేరింది. ఇందులోనూ ప్రభుత్వ బ్యాంకుల్లోనూ నోట్ల సంచులు పేరుకుపోతున్నాయి. బ్యాంకులు, బీమా సంస్థలు, ఈక్విటీ మార్కెట్లలో డబ్బు వివరాలను ప్రతి ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటిస్తూనే ఉంది. అయినప్పటికీ ఈ డబ్బును తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో ఆర్థిక ఆస్తుల విలువ 1,00,000 కోట్లు దాటిపోయింది. కేంద్ర ప్రభుత్వం సమర్పించిన తాజా గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి క్లెయిమ్ చెయ్యని ఆస్తుల విలువ ఏకంగా 1.1 లక్షల కోట్లకు చేరింది. పలు బ్యాంకులు, బీమా సంస్థలు, ఈక్విటీ మార్కెట్లలో యజమానుల జాడలేక ఈ నిధులు అంతకంతకు పేరుకుపోతున్నాయి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లలో మొత్తం 1.1 లక్షల కోట్లుంటే అందులో అత్యధికంగా 83,000 కోట్లు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. వీటితో పాటు 10,000 కోట్లు ఈక్విటీ పెట్టుబడులు, మరో 14,000 కోట్లు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల రూపంలో క్లెయిమ్ చేయకుండా ఉన్నాయి. ప్రస్తుతం డిపాజిట్లు వివిధ నియంత్రణ సంస్థల ఆధీనంలో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన పరిధిలోని నిధులను డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్లో ఉంచింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈక్విటీ నిధులను ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ అవేర్నెస్ ఫండ్లో పెట్టింది. బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు 1.1 లక్షల కోట్ల రూపాయల మేరకు మూలుగుతున్నాయి, అలాగే ఉండిపోయింది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్ అంటే ఒక బ్యాంక్ అకౌంట్లో 10 సంవత్సరాల నుంచి ఎవరు డ్రా చేయకుండా, ఎవరు ఆ బ్యాంక్ అకౌంట్ని ఆపరేట్ చేయకుండా ఉండిపోయినటువంటి అకౌంట్. అది 10 సంవత్సరాల తర్వాత ఆ డిపాజిట్ని అన్క్లెయిమ్డ్ డిపాజిట్ అంటారు. 10 సంవత్సరాల పాటు అకౌంట్ ముట్టుకోబడకపోతే ఆ డబ్బు అలాగే ఉండిపోతుంది దానిలో. జనరల్గా ఏంటంటే అన్క్లెయిమ్డ్ డిపాజిట్ భారతదేశంలో ప్రాక్టీస్ ఏంటంటే ఎవరు ఆ డబ్బును తీసుకున్నప్పుడు ఆ అకౌంట్ అలాగే ఉండిపోతే 10 సంవత్సరాల పాటు ఇన్యాక్టివ్గా ఆ అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఏదైతే కస్టమర్ డ్రా చేసుకోలేదో, తీసుకోలేదో ఆ అమౌంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అయితే అంత మాత్రాన అది మళ్ళీ వీళ్ళు కస్టమర్ కనుక తిరిగి తన అకౌంట్లో డబ్బులు ఉన్నాయని గుర్తించి దాన్ని డ్రా చేసుకోవాలనుకుంటే తిరిగి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోయిందంటే ఇక అది పోయినట్లు కాదు, తిరిగి వస్తుంది. కానీ దానికి అన్క్లెయిమ్డ్ బ్యాంకు ఖాతాలు, పాలసీలు, పెట్టుబడుల విషయంలో అవగాహన కల్పిస్తున్నా ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదు. ప్రభుత్వం పాలసీలను సరళతరం చేస్తూ డిపాజిట్ క్లెయిమ్లను ప్రోత్సహించేందుకు ఉద్గమ్ వంటి ప్రత్యేక డిజిటల్ ప్లాట్ఫామ్లను అందుబాటులోకి తెచ్చింది. అయినప్పటికీ పరిస్థితుల్లో మాత్రం మార్పులు రావడం లేదు. గత ఏడాది ఆర్బీఐ, సెబీ సంయుక్తంగా చేపట్టిన మీ డబ్బు మీ హక్కు పేరిట దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాయి. దీని ద్వారా సుమారు 5,777 కోట్ల విలువైన ఆస్తులను లబ్ధిదారులకు తిరిగిచ్చేశారు. క్లెయిమ్ చేయని నిధులను వెలికితీయడం ప్రస్తుతం ఇంకా పెద్ద సవాల్గా మారింది. కేంద్ర ప్రభుత్వం మీ డబ్బు మీ హక్కు వంటి ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినా క్లెయిమ్లు మాత్రం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. కేవైసీతోనే అసలు సమస్య ఉంది. ప్రధానంగా నో యువర్ కస్టమర్ గురించి తెలుసుకోండి ప్రక్రియను డిజిటల్గా కాకుండా పత్రాల రూపంలో బ్యాంకులు పాత అకౌంట్లను నిర్వహించాయి. పాన్, ఆధార్ కార్డుల అనుసంధానికి ముందు ఖాతాలను చేతిరాతతో ఎంటర్ చేశారు. కొన్ని పేర్లలో అక్షర దోషాలు, తాత్కాలిక అడ్రస్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు లబ్ధిదారులు
ఆ నిధులను విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డిజిటల్ కేవైసీని అనుసంధానించాలని చూసినప్పుడు పాత రికార్డులకు ప్రస్తుత వివరాలకు మధ్య ఉన్న అంతరాలు ప్రస్తుతం సవాల్గా మారుతున్నాయి. పాత అకౌంట్లలో నామినీ వివరాలు లేకపోవడం వల్ల యజమాని మరణించాక వారసులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సొస్తోంది. కేవలం నిలిచిపోయిన అకౌంట్ల సమస్య ఒక్కటే కాదు, అది అర్హత నిరూపణ సమస్యగా మారుతోందని బ్యాంకింగ్ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. వారసులకు హక్కు ఉన్నప్పటికీ గుర్తింపు కొనసాగింపును, అర్హతను నిరూపించుకునేందుకు రకరకాల అఫిడవిట్లు, ఇండెమ్నిటీ పేపర్లు సమర్పించడం ఖాతాదారులకు భారంగా మారుతోంది. ముఖ్యంగా అసలైన ఖాతాదారులే ఉన్నా వయసు పైబడ్డం వల్ల సంతకాలు మారిపోతున్నాయి. కొందరికి వేలిముద్రలు సరిగా పడకపోవడం లేదు. మరికొందరికి మతిమరపు, నరాల సంబంధిత వ్యాధులు ఈ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. వాస్తవ ఖాతాదారులు మరణిస్తే వారి వారసులకు ఆయా పెట్టుబడుల వివరాలు తెలియడం లేదు. దీంతో తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు డబ్బును క్లెయిమ్ చేసుకోవడానికి అనేక అవాంతరాలు ఏర్పడుతున్నాయి. కొన్నిసార్లు వివరాల్లో పొరపాట్ల వల్ల కేవైసీకి సరిపోలడం లేదు. దీంతో బ్యాంకర్లు, బీమా సంస్థలు అన్క్లెయిమ్డ్ డబ్బును ఖాతాదారులకు ఇచ్చేందుకు వెనకడుగేస్తున్నాయి. క్లెయిమ్ చేయని డిపాజిట్ను గుర్తించిన తర్వాత సంబంధిత బ్యాంకు శాఖకు వెళ్లాలి. బ్యాంకు క్లెయిమ్ ఫారాన్ని అందిస్తుంది. దానిలో పూర్తి వివరాలను నమోదు చేయాలి. దీంతో పాటు అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలను జతచేయాలి. ఒకవేళ ఖాతాదారుడే సొంతంగా క్లెయిమ్ చేస్తుంటే ఆధార్, పాన్, పాస్పోర్ట్, లైసెన్స్ లాంటి ధృవీకరణలను అవసరం ఉంటుంది. చట్టపరమైన వారసులు, నామినీలు క్లెయిమ్ చేస్తే ఖాతాదారు మరణ ధృవీకరణ పత్రంతో పాటు వారసత్వ ధృవీకరణ పత్రాల్లాంటివి సమర్పించాలి. అన్ని వివరాలను పరిశీలించిన తర్వాత బ్యాంక్ సిబ్బంది క్లెయిమ్ను పరిష్కరిస్తుంది. దీనికి కొంత సమయం తీసుకుని పరిష్కరిస్తారు. ఏళ్ల క్రితం బ్యాంకు ఖాతా తెరిచి ఉపయోగించడం మానేశారా? చాలా కాలంగా ఆ ఖాతాలో ఉన్న సొమ్మును తిరిగి ఎలా పొందాలా అని చూస్తున్నారా? అయితే ఓ శుభవార్త. ఇలాంటి అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ఖాతాల్లోని సొమ్మును డిపాజిటర్లు లేదా వారి నామినీలు సులువుగా గుర్తించేందుకు వీలుగా ఓ వెబ్సైట్ను తీసుకొచ్చింది. డిఈఏ ఫండ్కు అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లలోనూ పేరుకుపోతున్న డబ్బు. ఎస్బీఐలోని 8,086 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు. ఇన్సూరెన్స్ కంపెనీల్లోనూ భారీగా జనం సొమ్ము. మనం చెమటోడ్చి సంపాదించిన ప్రతి రూపాయి విలువైనదే. అయితే భవిష్యత్తు అవసరాల కోసం బ్యాంకులు, ప్రభుత్వ పథకాల్లో డిపాజిట్ చేసిన సొమ్మును క్లెయిమ్ చేసుకోవటం చాలా మంది మర్చిపోతుంటారు. అలాగే బ్యాంకు ఖాతాదారులు అకస్మాత్తుగా మరణించినా వారి ఖాతాల్లోని డిపాజిట్ల వివరాలు కుటుంబ సభ్యులకు తెలియవు. కొన్నిసార్లు నామినీ వివరాలు సక్రమంగా ఉండవు. ఇలాంటి కారణాల వల్ల దేశంలోని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో వేల కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు పేరుకుపోయాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మరి మీరు ఏదైనా బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మర్చిపోయారా? మీ పేరిట గడువు ముగిసిన బీమా పాలసీలు, క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఏమైనా ఉంటే వెంటనే క్లెయిమ్ చేసుకోవాలని ఆర్బీఐ చెబుతోంది. మనలో చాలా మంది బ్యాంకులు, బీమా తదితర ఆర్థిక సంస్థల్లో పెట్టుబడి పెట్టి మర్చిపోతుంటారు. ఇలా ఖాతాలు లేదా పాలసీలు ఏళ్ల తరబడి లావాదేవీలు లేకుండా ఉన్నప్పుడు వాటిని క్లెయిమ్ చేయని ఆస్తులుగా పరిగణిస్తారు. వీటినే అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పిలుస్తారు. దేశవ్యాప్తంగా అలా క్లెయిమ్ చేయకుండా బ్యాంకులు, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్లలో పేరుకుపోయిన మొత్తం ఏకంగా 1,10,000 కోట్లు దాటింది. బ్యాంకులు పేరుకుపోయిన అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్కు బదిలీ చేస్తాయి. అయితే 2026 జనవరి నాటికి ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే ఆర్బీఐ డిఈఏ ఫండ్కు 60,518 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను బదిలీ చేసినట్లు ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖ రాజ్యసభకు వివరించింది. దీనికి తోడు ఫిబ్రవరి నెలాఖరు నాటికి బీమా పాలసీల్లో 8,973.89 కోట్లు, మ్యూచువల్ ఫండ్లలో 3,749.34 కోట్లు చొప్పున క్లెయిమ్ చేయని డబ్బులున్నట్లు తెలిపింది. బ్యాంకులో 10 ఏళ్ల పాటు ఎటువంటి ట్రాన్సాక్షన్ నిర్వహించని ఖాతాలను ఇన్ఆపరేటివ్ ఖాతాలుగా పరిగణిస్తారు. అందులోని మొత్తాన్ని బ్యాంకులు ఆర్బీఐ నిర్వహించే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్కు బదిలీ చేస్తాయి. ఒక్క ఖమ్మం జిల్లాలోని 12 బ్యాంకుల పరిధిలో 1.98 లక్షల ఖాతాలకు సంబంధించి 46.43 కోట్లు, ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో 3,869 ఖాతాల్లో 2.93 కోట్లు ఉన్నట్లు
సంబంధిత అధికారులు గుర్తించారు. ఆయా ఖాతాల్లోని క్లెయిమ్ చేయని డిపాజిట్లను వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అవగాహన కల్పిస్తున్నారు. బ్యాంకు శాఖ, బీమా సంస్థ, మ్యూచువల్ ఫండ్స్ తదితరాల్లో దేనికి సంబంధించినైనా అధికారులను సంప్రదించవచ్చని ప్రజలకు సూచిస్తున్నారు. ఇలాంటి డిపాజిట్ల వివరాలను సాధారణ ప్రజలు తెలుసుకోవటం కోసం ఆర్బీఐ ప్రత్యేకంగా ఉద్గమ్ పేరిట ఒక కేంద్రీకృత వెబ్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ఎవరైనా సరే తమ లేదా కుటుంబ సభ్యుల పేరిట గతంలో ఉన్న క్లెయిమ్ చేసుకునే డిపాజిట్ల గురించి తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, తాత్కాలికంగా వినియోగించి తర్వాత దాన్ని వాడటం ఆపేస్తాం, మనకు అది గుర్తు కూడా ఉండని పరిస్థితి వస్తుంది. ఈ ఉద్గమ్ పోర్టల్ ద్వారా మనం అక్కడ అడిగే కొన్ని వివరాలు మనం ఫిల్ చేస్తా పోతే మన పాత అకౌంట్లు ఏమేమి ఉన్నాయి అనేది కూడా వస్తుంది బయటికి. వచ్చి దాని నుంచి మనం అన్క్లెయిమ్డ్ అమౌంట్స్ ఏమైనా ఉంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ క్లెయిమ్ చేసుకోవడం కోసం మనం ప్రధానంగా ఇవ్వాల్సింది ఏంటంటే, ముందు ఏ బ్రాంచ్లో అయితే మనకు ఆ అకౌంట్ ఉందో ఆ బ్రాంచ్కి వెళ్ళాలి. ఆ బ్రాంచ్లో మన కేవైసీ, నో యువర్ కస్టమర్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైతే నేను ఫలానాని నిర్ధారణగా ఐడెంటిఫై చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్. అదే ఆ కస్టమర్ కనుక సరిపోయి ఉంటే వెళ్ళే లీగల్ హెయిర్స్, వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ లీగల్ హెయిర్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. దీని ద్వారా వాళ్ళ అమౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ముగిసిన ఖాతాల్లోని మొత్తాన్ని తిరిగి పొందేలా కేంద్ర ప్రభుత్వం ఉద్గమ్ పోర్టల్ తీసుకొచ్చినా క్లెయిమ్లు ఆశించిన స్థాయిలో రావటం లేదు. క్లెయిమ్ చేయని బీమా పాలసీలు, బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, డివిడెంట్లు, స్టాక్ మార్కెట్లలోని షేర్లపై ఖాతాదారులు పెట్టిన డబ్బు అలాగే పేరుకుపోతూనే ఉంది. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎవరు క్లెయిమ్ చేయని డిపాజిట్లు వార్షిక ప్రాతిపదికన 28% పెరిగి 42,270 కోట్లకు చేరాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 36,185 కోట్లు, ప్రైవేటు రంగ బ్యాంకుల వద్ద 6,087 కోట్ల మేరకు అన్క్లెయిమ్డ్ డిపాజిట్లున్నాయి. క్లెయిమ్ చేయని డిపాజిట్లు మార్చి 2024 నాటికి 78,213 కోట్లకు చేరాయి. రిజర్వ్ బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8,086 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లతో మొదటి స్థానంలో ఉంది. 5,340 కోట్లతో పంజాబ్ నేషనల్ బ్యాంక్, 4,558 కోట్లతో కెనరా బ్యాంక్, 3,904 కోట్లతో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఏజెంట్లు అమ్మిన పాలసీల్లో 80% అన్క్లెయిమ్డ్ డబ్బే ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ లో 2.50 లక్షల కోట్లు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో 915 కోట్లు, రిలయన్స్ లో 299 కోట్లు, ఎస్బీఐ 235 కోట్లు, జనరల్ ఇన్సూరెన్స్ లో 3,000 కోట్లు, ఐసిఐసిఐ లాంబార్డ్ 506 కోట్లు, యునైటెడ్ ఇన్సూరెన్స్ 217 కోట్లు, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ 175 కోట్లు, నేషనల్ ఇన్సూరెన్స్ 166 కోట్లు మూలుగుతున్నాయి. ఇక సెబీ విషయానికొస్తే మ్యూచువల్ ఫండ్స్ లో 323 కోట్లు, సెక్యూరిటీస్ 183 కోట్లు మూలిగిపోతున్నాయి. అలాగే ప్రావిడెంట్ ఫండ్స్ లో 22,000 కోట్లు ఉన్నట్లు సమాచారం. గత ఏడాది 60,49,000 మందికి 10,185 కోట్లు క్లియర్ చేశారు. బ్యాంకుల్లో గడువు తీరిన క్లెయిమ్ చేయకుండా ఉండిపోయినవి తగ్గించేందుకు ఆర్బీఐ ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఒక ఖాతా కార్యకలాపాలు లేకుండా ఉండిపోయిన కాలం, అందులో ఉన్న డిపాజిట్ ఆధారంగా బ్యాంకులకు ప్రోత్సాహకం చెల్లించనుంది. 4 ఏళ్లకు పైగా కార్యకలాపాలు లేని ఖాతాలకు సంబంధించి 5% లేదా 5,000, అలాగే 10 ఏళ్లకు పైగా కార్యకలాపాలు లేని ఖాతాలకు సంబంధించిన డిపాజిట్ల విలువలో 7.5% లేదా 25,000 ఏది తక్కువైతే ఆ మేరకు బ్యాంకులకు ప్రోత్సాహంగా అందనుంది. ఒకవైపు బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ ఆస్తులు పెరుగుతూ ఉంటే మరోవైపు భారతీయుల అప్పులు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. సామాన్యులను బెదిరించి భయపెట్టి రుణాలు వసూలు చేస్తున్న బ్యాంకులు పెద్దోళ్లను మాత్రం వదిలేస్తున్నారు. ఏకంగా 9 లక్షల కోట్లను రైట్ ఆఫ్ చేశాయి. ఓవైపు బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలో భారతీయుల డబ్బు పేరుకుపోతుంటే మరోవైపు అదే స్థాయిలో అప్పుల్లో కూరుకుపోతున్నారు. లక్షలాది మంది భారతీయులు అప్పుల వలలో చిక్కుకుంటున్నారు. కలలను సాకారం చేసుకోవడానికి అప్పులపై ఆధారపడుతున్నారు. డిజిటల్ లోన్లు, క్రెడిట్ కార్డులు సులభంగా లభిస్తుండటంతో ఇండియాలో కుటుంబాల అప్పులు భారీగా పెరిగాయి. అప్పులు తీసుకున్నవారు అధిక వడ్డీలు చెల్లించడానికి నానా తంటాలు పడుతున్నారు. ఆర్బీఐ డేటా ప్రకారం 2024-2025 నాటికి ఇండియాలో కుటుంబాల అప్పులు 15.7 లక్షల కోట్లకు పెరిగాయి. ఇది 2019-2020లో నమోదైన 7.5 లక్షల కోట్లతో పోలిస్తే 102% ఎక్కువ. ఇందులో పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డుల్లోనే ఎక్కువగా డిఫాల్ట్ అవుతున్నాయి. ఎక్స్పర్ట్ ప్యానెల్ సర్వే చేసిన 10,000 మందిలో 60% మంది కనీస చెల్లింపులు మాత్రమే చేస్తున్నారు. ఇంకొందరు అప్పులు చెల్లించడం లేదు. ఈఎంఐలు కుటుంబ ఆదాయం మొత్తాన్ని తినేస్తుంటే 40% మంది మాత్రం బ్రతకడానికి కొత్త అప్పులు తీసుకోవాల్సి వస్తోంది. ఈ విధంగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
ఉద్యోగం పోవటం వల్ల 31% మంది అప్పులు తీర్చలేకపోయారని తేలింది. శాలరీ తక్కువ, ఈఎంఐలు ఎక్కువ కావటం వల్ల 28% మంది, వైద్యపరమైన అత్యవసరాల వల్ల 19% మంది లోన్ తీర్చలేకపోయామని చెప్పారు. దీంతో 20% మందికి లీగల్ నోటీసులు వచ్చాయి. 30% మంది వేధింపులకు గురయ్యారు. 17% మంది తీవ్రమైన బెదిరింపులు ఎదుర్కొన్నారు. చాలా లోన్ యాప్లు బారోవర్ల నుంచి అధిక వడ్డీని, హిడెన్ ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. అంతేకాకుండా లోన్ రికవరీలో ఆర్బీఐ రూల్స్ ను ఉల్లంఘిస్తున్నాయి. సాధారణంగా బారోవర్ నుంచి లోన్ ను రికవరీ చేసేటప్పుడు ఫైనాన్షియల్ సంస్థలు మొదటి నెలలో రిమైండర్లు పంపుతాయి. రెండో నెలలో విపరీతంగా కాల్స్ చేస్తాయి. మూడో నెల నుంచి ఏజెన్సీల ద్వారా బెదిరింపులకు దిగుతున్నాయి. దీంతో బారోవర్లు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. బారోవర్లు రికవరీ ఏజెంట్ల వేధింపుల నుంచి లీగల్ గా రక్షణ పొందొచ్చు. అప్పులిచ్చేటప్పుడు ఫైనాన్షియల్ సంస్థలు ఆర్బీఐ ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్, డిజిటల్ లెండింగ్ గైడ్ లైన్స్ ను ఫాలో కావాలి. పారదర్శకతను పాటించాలి. సంస్థలు లోన్ రికవరీలో గూండాలను వాడటం, బలవంతం చేయటం వంటివి చట్టవిరుద్ధం. కన్స్యూమర్ ప్రొటెక్షన్ చట్టం బారోవర్లను వినియోగదారులుగా గుర్తించి వేగవంతమైన పరిష్కారం కల్పిస్తోంది. భారతీయ న్యాయ సంహిత ప్రకారం అప్పుల రికవరీలో లెండర్లు లేదా ఏజెంట్లు లిమిట్ దాటితే వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టొచ్చు. అటు బ్యాంకుల్లో రెడ్ కార్పెట్ పరిచి మరీ ఇచ్చిన బడా రుణాలన్నీ మొండి బకాయిలుగానే మారిపోతున్నాయి. చివరకు ఆ అప్పుల కుప్పల్ని రైట్ ఆఫ్ల పేరిట తొలగించి ఖాతా పుస్తకాలను క్లెయిమ్ చేసుకుంటున్నారు బ్యాంకర్లు. గడిచిన 11 ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు 9.75 లక్షల కోట్ల రుణాలను రైట్ ఆఫ్ చేసింది కేంద్రం. అటు బ్యాంకుల్లో రెడ్ కార్పెట్ పరిచి మరీ ఇచ్చిన బడా రుణాల్ని మొండి బకాయిలుగానే మారిపోతున్నాయి. చివరకు ఆ అప్పుల కుప్పల్ని రైట్ ఆఫ్ల పేరిట తొలగించి ఖాతా పుస్తకాలను క్లీన్ చేసుకుంటున్నారు బ్యాంకర్లు. బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరాల ప్రకారం 2020, 2021 నుంచి 2025, 2026 వరకు సర్కారీ బ్యాంకులు 6,15,647 కోట్లను రైట్ ఆఫ్ చేశాయి. ఇక రుణాల రైట్ ఆఫ్లో దేశంలోని మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే టాప్లో ఉన్నది. 2020, 2021 నుంచి 2024, 2025 వరకు 1.10 లక్షల కోట్లకు పైగానే రుణాలను వదిలించుకున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆ తర్వాత లిస్టులో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలున్నట్టు ఆర్బీఐ ఇచ్చిన గణాంకాలు చెబుతున్నాయి. పేద మధ్య తరగతికి చెందిన సామాన్య రుణగ్రహీతలు బ్యాంకుల నుంచి తీసుకున్న అరకొర అప్పుల్ని బాధ్యతగా చెల్లిస్తుంటే వందలు వేల కోట్ల రూపాయల్లో పొందిన లోన్లను ఎగవేసి దర్జాగా తిరుగుతున్నారు కార్పొరేట్ కేటుగాళ్లు. బ్యాంకులు కూడా కామన్ కస్టమర్లపై కొరడా జొలిపిస్తూ అసలు సిసలైన మోసగాళ్లను ఊరికే వదిలేస్తున్నాయి. బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగవేసిన వారిలో మొదటి 10 మంది వాటా గత ఏడాది మార్చి 31 నాటికి 40,635 కోట్లు. ఇందులో ముగ్గురిదే దాదాపు సగానికి సమానం కావటం గమనార్హం. ఏబీసీ షిప్ యార్డ్ లిమిటెడ్ అత్యధికంగా 6,695 కోట్ల రుణాలను ఎగ్గొట్టింది. ఇదిలా ఉంటే గత కొన్నేళ్లుగా దేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా 2021, 2022లో 457.44 లక్షల కోట్లుగా ఉన్న రిటైల్ డిజిటల్ పేమెంట్స్ 2024, 2025లో 849.12 లక్షల కోట్లకు పెరిగాయి. మరోవైపు జీవిత బీమా సంస్థ ఎల్ఐసిలో మరోసారి వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెలలో ఈ ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. దాదాపు 2% వాటాకు సమానమైన షేర్లను విక్రయించాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వాటా విక్రయం ద్వారా సుమారు 10,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సంస్థాగత మదుపర్లకు ఈ వాటాలు విక్రయించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ జూన్ చివర్లో లేదా జూలై ప్రారంభంలో ఉండొచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఎల్ఐసిలో 96.5% వాటా ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ ను పెంచే ప్రయత్నాల్లో భాగంగానే ప్రభుత్వం ఈ తాజా వాటా విక్రయానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.